హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు సొరకాయ ఊతప్పం చేస్తున్నాను అనమాట. సొరకాయ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ అన్ని పెట్టేసుకున్నా చూడండి. అయితే ఫస్ట్ అయితే మనం సొరకాయ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా నేను చెప్తున్నా చూడండి. ఒక టీ గ్లాస్ అయితే బియ్యం పిండి తీసుకున్నాను అనమాట. ఒక మామూలుగా మనం టీ గ్లాస్ అండి చూడండి. మనం టీ గ్లాస్ బియ్యం పిండి అయితే తీసేసుకున్న తర్వాత సొరకాయ అందాద అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మనం సొరకాయ ముక్క అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి నేనైతే ఈ మాత్రం కట్ చేసుకున్నా. అందాద ఇది మాత్రం ఇంత అంత అనైతే ఏం లేదు, అందాదగా తీసేసుకోవాలన్నమాట. సొరకాయ అయితే కొంచెం కరివేపాకు అయితే సన్నగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా. 2 పచ్చిమిర్చి అయితే ఇది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇది ఒక చిన్న ఉల్లిపాయ, లేదు పెద్ద ఉల్లిపాయ అయితే కొంచెం ఒక ముక్క సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఒక నిమ్మకాయ మొత్తం అయితే పట్టదు, రసం అయితే దాన్ని బట్టి నేను చూసుకుంటా. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కంటే చాలా తక్కువ వామ, తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం నువ్వులు అనమాట. ఇప్పుడైతే మనకు సొరకాయ ఊతప్పంకి ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనం తయారు చేసుకోవాలి. ఈ సొరకాయ అయితే మనం తురుముకోవాలన్నమాట. ముక్కలుగా కట్ చేసుకోవడం కాదండి, మనమైతే సన్నగా తురిమేసుకోవాలి. అంటే మనం తురుముపీటతోటి తురిమేసుకోవాలన్నమాట. ఇక్కడ పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే మనం సొరకాయ నేను చెక్కు తీసి పెట్టుకున్నా చూడండి ఆల్రెడీ. అయితే ఇప్పుడు సొరకాయ చెక్కు తీసేసిన కదా, ఇప్పుడు మనం ఈ సొరకాయ ఊతప్పంకి అయితే సొరకాయ చెక్కుతోటి నేను ఒక చట్నీ తయారు చేస్తాను అనమాట. దానికోసం అయితే సొరకాయ చెక్కు మనం దీనికి ఎంతైతే తీసినామో అదే చెక్కు నేను ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. దానికి గాను ఒక 3-4 పచ్చిమిరపకాయలు అయితే 2 ముక్కలు చేసేసి పెట్టుకున్నా. కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, తర్వాత 1/2 టీ స్పూన్ కంటే తక్కువ 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు అయితే ఇక్కడ తీసేసుకున్నాను అనమాట. ఇవైతే మనం ఈ చట్నీలోకి పోపు అనమాట. జీలకర్ర, ఆవాలు, పసుపు, కొంచెం ఎండుకారం, ఒక్క ఎండుమిర్చి. ఎండుకారం కొంచెం ఎందుకు పెట్టుకున్నా అంటే కలర్ మంచిగా వస్తుంది అనమాట. మనం ఏదైనా పోపు పెట్టినప్పుడు చట్నీలు అలా పోపు పెడితే ఎండుకారం వేస్తే ఏమైతే కొంచెం కలర్ మంచిగా వస్తుంది అనమాట. చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకోసం అయితే ఇక్కడ పెట్టేసుకున్నా. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే సొరకాయ ఊతప్పం అయితే తయారు చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను సొరకాయ అయితే తురిమేసి పెట్టేసుకుంటా. చూడండి నేనైతే సొరకాయ తురిమేసి పెట్టుకున్నాను అనమాట. నేను ఇప్పుడు సొరకాయ మీకు ముక్క చూపించిన కదా, అది మొత్తం నేనైతే తురిమేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే మనం ఈ బియ్యం పిండి ఉంది కదా, బియ్యం పిండి అయితే వేసేసుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, వాము, ఉప్పు, తర్వాత జీలకర్ర, ఈ ఉల్లిపాయలు, ఇవన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకుందాం. నువ్వులు మాత్రం నేను వేసుకోవట్లేదు, నువ్వులు నేను తర్వాత వేస్తా. మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నీ వేసేసుకుందాం. దీంట్లో ఈ పిండిలో అయితే ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం అయితే వేసేసుకోవాలి. చూడండి నేనైతే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో అయితే వేసేసిన. కొంచెం జీలకర్ర నేను మొత్తం వేయలేదు, కొంచెం ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం అయితే ఊతప్పం వేసేటప్పుడు దానిపైన అయితే వేసేసుకోవాలి జీలకర్ర, ఈ నువ్వులు అయితే అట్లా వేసేసుకుందాం అనమాట. ఫైనల్గా అయితే మనం ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసేసినాం కదా, ఇప్పుడైతే మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. అయితే నేను నిమ్మకాయ 2 ముక్కల్లాగా కట్ చేసుకున్నా కదా, మనకు మొత్తం నిమ్మకాయ అయితే పట్టదు. ఇందులో మనకి మొత్తం ఇది కూడా మొత్తం పట్టదు అనమాట. అంటే పులుపు తినే వాళ్ళు మాత్రం ఓకే వేసేసుకోవచ్చు, లేదు అంత అవసరం లేదంటే కూడా అవాయిడ్ చేయొచ్చు, మొత్తాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. కొంచెం పిండుకుంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అనమాట. నేనైతే కొంచెం రసం అయితే ఇందులో పిండేసుకుంటా. చూడండి కొంచెం అయితే నేను పిండేసిన. ఇప్పుడైతే మొత్తం మంచిగా కలిసిపోయేటట్టయితే కలిపేసుకుందాము. చూడండి మనమైతే ఇప్పుడు మొత్తం వేసి కలిపేసుకున్నాం కదా, ఇట్లా చేతి పెట్టి కలుపుకుంటే ఏమైతే ఆనంకాయలో అయితే మనకు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా మంచిగా బయటకు వచ్చేసి పిండి అయితే మంచిగా తడిసిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఊతప్పం కాబట్టి మనకి ఎట్లా అంటే పొంగనాల పిండి లాగా ఉండాలన్నమాట. పొంగనాల పిండి లేదంటే పేపర్ దోశ పిండి, ఇడ్లీ పిండి ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. చూడండి ఇప్పుడు అయితే మనకు గట్టిగా ఉంది. ఇప్పుడు చూడండి రొట్టె పిండి లాగా గట్టిగా ఉంది కాబట్టి మనం ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. అంటే ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం పొంగనాల పిండి కన్సిస్టెన్సీలో తడిపేసుకోవాలన్నమాట. చూడండి మనమైతే ఇట్లా వాటర్ యాడ్ చేసుకొని ఈ రకంగా అయితే తడిపేసుకోవాలన్నమాట. మనం పొంగనాలు దోశ పిండి ఎట్లాగైతే ఉంటుందో, మనం పొంగనాల పిండి అనుకోండి, సపోజ్ ఇట్లా పొంగనాలు వేసుకుంటాం కదా, అట్లా ఆ కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే నేను ఇప్పుడు తడిపేసుకున్నా. ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేద్దాం. 10 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక 5 నిమిషాలు అయితే దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. చూడండి నేనైతే ఒక 5 నిమిషాలు అయితే మనం కలుపుకున్న పిండి అయితే పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఈ లోపు అయితే మనం స్టవ్ ముట్టించుకొని ఒక బాండి పెట్టేసుకొని మనం ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడైతే ఒక ఉప్పు తప్ప మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ బాండీలో అయితే వేసేసుకుందాము. వేసుకొని ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడైతే నేను ఆనంకాయ తురుము, తర్వాత పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ అయితే బాండీలో అయితే వేసేసుకున్నా. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఇప్పుడైతే కొంచెం మంచిగా మగ్గాలన్నమాట. అంటే పప్పు వేగాలి,
ఈ మిరపకాయలు తర్వాత ఆనకాయ తురుము అయితే మనకు కొంచెం మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత మనం దీన్ని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ఇది మగ్గడానికి అయితే టైం పడుతుంది. కాసేపు అయితే మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. చూడండి ఒక్కసారి అయితే మనం చెక్ చేసుకుందాము. చూడండి ఇట్లా మంచిగా మగ్గాలన్నమాట మనకైతే. చూడండి సొరకాయ తురుము కూడా మనం ఇట్లా ప్రెస్ చేస్తే చినిగిపోతుంది. ఇట్లా అంటే ఇది కొంచెం మగ్గడానికి ఒక 2-3 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట. చూడండి ఇప్పుడైతే మంచిగా మగ్గిపోయింది. ఇదైతే పప్పులు కూడా వేగిపోయినాయి. చూడండి మంచిగా వేగిపోయినాయి కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మనమైతే మిక్సీలో అయితే వేసేసుకుందాము. స్టవ్ అయితే ఆఫ్ చేసిన కొంచెం సేపు అయితే నేను మూత పెట్టేస్తున్నాను అనమాట. ఈ లోపు అయితే ఇంకేమన్నా కొంచెం గట్టిగా ఉంటే మగ్గిపోతుంది అనమాట. ఇది కంప్లీట్ గా చల్లారిన తర్వాత నేనైతే మిక్సీలో అయితే వేసేసుకుంటా. చూడండి మనం బాండీలో అయితే వేయించుకున్నాం కదా, పచ్చిమిర్చి, ఆనకాయ తురుము, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు అయితే వేయించుకున్నాం కదా, అదైతే నేనైతే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట. అయితే నేను ఫస్ట్ మిక్స్ వేయించడం అయితే నేను మర్చిపోయినా. అయితే కొంచెం కొబ్బరి పొడి అయితే వేసేసుకోవాలి ఇందులో. ఎందుకంటే మనం ఈ కన్సిస్టెన్సీ మంచిగా బ్లైండ్ అవ్వదన్నమాట. అంటే మిక్సీలో మంచిగా మెత్తగా మెదిగినా కూడా ఏమవుతుందంటే విడిపోయినట్టుగా ఉంటుంది. అంత మంచిగా అయితే పర్ఫెక్ట్గా అయితే కొబ్బరి చట్నీ లాగా అట్లా రావాలి మనకు పర్ఫెక్ట్గా అయితే. అందుకోసం అయితే నేను కొంచెం కొబ్బరి పొడి అయితే వేసేసుకుంటున్నా. నేనైతే ఇంతకు ముందు మీకు అది కొబ్బరి పాలతోటైతే మురుకులు చేసిన కదా, నాకు ఆ రోజు కొబ్బరి ఉండే కదా, నేను అట్లే పెట్టేసుకున్నాను అనమాట. ఆ కొబ్బరి అయితే నేను ఇప్పుడు 1 టీ స్పూన్ కొబ్బరి అయితే ఇందులో వేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు మీరు ఎక్కువ కన్సిస్టెన్సీ అనుకోండి, దాన్ని బట్టి మీరైతే వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు ఉప్పు ఉంది, మనం ఉప్పు కూడా వేసుకోలేదు కదా, ఈ ఉప్పు అయితే వేసేసుకుందాము. చూడండి ఇప్పుడైతే మనం మిక్సీలో అయితే వేసేసుకుందాము ఈ చట్నీ. చూడండి కచ్చా పచ్చాగా అయితే మెదిగింది. ఇప్పుడైతే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను నేనైతే. మనకి ఇంత ముందు అది నిమ్మకాయ సగం పిండినం సగం ఉంది కదా, ఇంకొంచెం నిమ్మరసం అయితే నేను ఇందులో అయితే యాడ్ చేసిన. ఒకవేళ కావాలంటే ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఫైనల్ గా అయితే ఇది ఫైన్ పేస్ట్, అంటే మెత్తగా మనకు దోశ చట్నీ, కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఎట్లా ఉంటుందో అట్లా అయితే మనం మిక్సీలో అయితే వేసేసుకోవాలి. ఫైనల్ గా అయితే టోటల్ గా మెత్తగా వేసుకోవాలన్నమాట మిక్సీకి. ఒకవేళ అవసరం ఉంటే కొన్ని వాటర్ అయినా యాడ్ చేయొచ్చు, ఏమీ కాదనమాట. ఫైనల్ గా మాత్రం మొత్తం మన కొబ్బరి చట్నీ ఎలా ఉంటుందో అలా రావాలి. చూడండి నేనైతే మెత్తగా అయితే మిక్సీకి వేసుకున్నా కదా. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసిన అనమాట. ఎందుకంటే వాటర్ వేస్తేనే మనకు కరెక్ట్గా మంచిగా మెత్తగా మెదుగుతుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసిన. ఇప్పుడైతే మనమైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. చూడండి నేనైతే మనం మిక్సీకి వేసుకున్న చట్నీ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నా. ఒక పోపు గంటలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నా. ఇప్పుడైతే మనం పోపు పెట్టేసుకుందాము. మనం ఇప్పుడు నేను పోపు కోసం అని చెప్పి ఇంగ్రీడియంట్స్ చేయించిన కదా, అవన్నీ అయితే ఇందులో వేసేసుకుందాము. పోపు అయితే వేగాలి. చూడండి పోపు అయితే వేగుతుంది. మనం కొంచెం ఎండుకారం, కొంచెం పసుపు పోపులో వేస్తే ఏమైతే కలర్ మంచిగా వస్తుంది అనమాట. అందుకోసం అయితే నేను అట్లా వేస్తున్నా. చూడండి పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి నేనైతే పోపు అయితే పెట్టేసుకున్నా. ఇందులో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఈ చట్నీ మనం పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఈ సొరకాయ తురుము, బియ్యం పిండి కలిపేసి పెట్టేసుకున్నాం కదా, ఒకవేళ మనం కాసేపు పక్కకు పెట్టేసినాం కాబట్టి మళ్ళీ ఒకవేళ గట్టిగా అనిపించింది అనుకోండి, గట్టిగా అనిపిస్తే మాత్రం మళ్ళీ కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మనం ఇట్లా కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలన్నమాట. మనం పొంగనాల పిండి, దోశ పిండి లాగా అయితే చూసుకోవాలన్నమాట. మనకు అనుకూలంగా మొత్తం మీద అయితే మనకు వేసుకునేటానికి అనుకూలంగా అయితే మనం ఈ పిండిని చూసుకొని మనం ఇట్లా వాటర్ వేసి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను బాండీలో వేసుకుంటా. ఇదైతే బాండీలో అయితే నేను 3 టీ స్పూన్లు, టేబుల్ స్పూన్స్ కాదండి, టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నా. స్టవ్ అయితే ముట్టించేసుకొని బాండీలా నూనె వేడైన తర్వాత నేను ప్రాసెస్ అయితే చూపిస్తా. చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది. ఫస్ట్ అయితే మనం నేను అప్పుడు నువ్వులు చూయించిన కదా నేను మీకైతే, ఇప్పుడు ఈ నువ్వులు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాము. స్టవ్ చిన్నగా వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం నువ్వులు అయితే వేసేసుకున్నా నేను. ఇప్పుడైతే మనం ఈ పిండి ఇది తడిపి పెట్టుకున్నాము, ఇదైతే ఇట్లా వేసేసుకుందాము. కొంచెం సైజు మన ఇష్టం అనమాట, పెద్దగాని కాదు చిన్నగాని కాదు. మళ్ళీ మనకు తీయడానికి అనుకూలంగా వచ్చేటట్టయితే మనమైతే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండి అయితే ఇందులో వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుందాం. కాసేపు అయితే కొంచెం మంచిగా ఫ్రై కావాలి, లోపల మగ్గాలన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ అయితే అట్లా వదిలేద్దాం దాన్ని.
అండి ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ తర్వాత అయితే నేను తీసిన. ఇప్పుడు ఏం మనం తిప్పేయద్దు, కొంచెం అయితే ఇట్లానే ఉంచుతాం. ఎందుకంటే ఫాస్ట్ గా తిప్పేస్తే మనకు చినిగిపోతుంది అనమాట. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఫస్ట్ మనం ఆయిల్లో నువ్వులు వేసుకున్నప్పుడు వేసుకున్నా పర్వాలేదు, ఎట్లయినా పర్వాలేదు అనమాట. అంటే కొంచెం మనకి ఏంటంటే క్రిస్పీగా నువ్వులు కానీ జీలకర్ర కానీ మనకు తినేటప్పుడు క్రిస్పీగా తగలడానికి అయితే అట్లా నేను వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒకవేళ మనకి ఇట్లాంటి బాండిళ్ళల్లో మనకు రాదు అనుకుంటే మాత్రం నాన్ స్టిక్ ప్యాన్లు అయితే యూజ్ చేయండి మీరైతే. ఒకవేళ వస్తేనేమో ఇట్లా వేసేసుకోండి, ఎలాగైనా పర్వాలేదు. బాండీలో అయినా పర్వాలేదు, పెన్నం మీద అయినా పర్వాలేదు. మొత్తం మీద అయితే మనకు ఊతప్పలాగా రావాలన్నమాట. అంటే మనకు వేయడానికి అనుకూలంగా ఉండాలి, తిప్పేయడానికి కూడా మళ్ళీ మనకి ఇబ్బంది పెట్టకుండా రావాలన్నమాట. మనకి తిప్పేయడానికి అయితే ఈజీగా రావాలన్నమాట. అట్లయితే మీరు చూసేసుకొని ప్యాన్ లో ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ అయితే నాన్ స్టిక్ ప్యాన్, నాన్ స్టిక్ పెన్నం అయితే నాన్ స్టిక్ పెన్నము అట్లా మీరైతే యూజ్ చేసుకోండి. నేనైతే ఈ బాండీలో వస్తుందన్న ఉద్దేశంతో అయితే నేనైతే బాండీలో వేసిన. చూద్దాం, ఒకవేళ రాలేదు అనుకోండి నేనైతే మళ్ళీ అప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ మీద కూడా చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇంకొంచెం కాలిన తర్వాత అయితే తిప్పేయడానికి అయితే ట్రై చేద్దాము. పర్వాలేదు, వస్తుంది. అంటే నేను ఆల్రెడీ పెరుగు దోశ అట్లా చూపించిన కదా వీడియోలో, అట్లాంటివి అయితే నేను ఈ బాండీలలోనే వేస్తాను అనమాట. అందుకోసం అయితే కొంచెం అలవాటే అనమాట నాకు ఇదే బాండీ, ఇట్లాంటి బాండీలలో. అందుకోసం అయితే నేను వేసిన అనమాట. ఒకవేళ రాలేదనుకోండి మీరైతే నాన్ స్టిక్ పెన్నం లేకపోతే ప్యాన్ అట్లయితే యూజ్ చేయండి. ఇప్పుడైతే తిప్పేసుకుందాము. చూడండి, ఇట్లయితే తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా మనం తిప్పేసుకున్న తర్వాత కూడా ఇంకొంచెం సేపు అయితే కాలనిద్దాము. వెంటనే మాత్రం తిప్పేయొద్దు, ఎందుకంటే ఇట్లా కాలం దగ్గర అయితే చినిగిపోతుంది అనమాట. అందుకోసం అయితే ఇంకా నాన్ స్టిక్ పెన్నం అయితే సూపర్ గా వస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు ఆల్రెడీ చట్నీకి అన్ని ప్రిపేర్ చేసిన కదా, అందుకోసమే అదే బాండీలో వేసేసాను అనమాట. ఎందుకంటే నేను పెరుగు దోశ అట్లాంటివి కూడా నేను ఇట్లాంటి బాండీలలో వేసేస్తాను నేను. ఆ ఉద్దేశంతో అయితే నేను ఇట్లా వేసేసాను అనమాట. ఇప్పుడైతే ఫైనల్ గా అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ కూడా మనకు మంచిగా కాలాలన్నమాట. ఒక్కసారి అయితే మళ్ళీ తిప్పేసుకుందాము. నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నా కదా, బాండీకి సపోర్ట్ లేదనమాట నాకు, అందుకోసం అని చెప్పి జరుగుతుంది బాండీ అయితే. చూడండి, నేనైతే మళ్ళీ తిప్పేసిన. ఇంకొంచెం సేపు అయితే కాలాలి. ఒకవేళ ఆయిల్ ఎక్కువ అనిపిస్తే మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే నేను ఈ బాండీ కాబట్టి ఆయిల్ వేయకపోతే అతుక్కపోతుంది అనే ఉద్దేశంలో కొంచెం నేను ఆయిల్ అయితే ఎక్కువనే వేసిన అనమాట. ఒకవేళ ఏం కాదు, నాన్ స్టిక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ మీరు చూసుకొని వేసేసుకోండి. చూడండి, ఇప్పుడైతే మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి, నేనైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా. చూడండి, నేను మళ్ళీ ఇంకొకటి అయితే నాన్ స్టిక్ ప్యాన్ లో చూపిస్తున్నా. ఆల్రెడీ ఆయిల్ రుద్దేసిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం నువ్వులు అయితే వేసేసిన అనమాట. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత సేమ్ ఇప్పట్లాగానే దోశ మనము ఊతప్ప పిండి అయితే వేసేసుకుందాము. కొంచెం ఇది వేడైతే ఎక్కింది, ఇప్పుడు వేసేసుకుందాము. చూడండి, నేనైతే ఇప్పుడైతే కొంచెం ఆయిల్ తక్కువ వేసిన. సేమ్ మనం కొంచెం జీలకర్ర కొంచెం నువ్వులు అయితే వేసేసిన అనమాట. స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని ఇప్పటిలాగానే సేమ్ మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే తిప్పేసుకుందాము. చూడండి, నేనైతే ఇప్పుడు తిప్పేసుకున్నా. కొంచెం నాన్ స్టిక్ కాబట్టి కొంచెం అంత కష్టం అయితే అవ్వలేదన్నమాట. పర్వాలేదు, ఓకే. ఇప్పుడు మనం నార్మల్ బాండీలో వేసిన దానికంటే ఇప్పుడు కొంచెం అయితే బాగానే వచ్చిందనమాట. చూడండి, ఇప్పుడు ఇటు సైడ్ కూడా మంచిగా కాలాలి. చూడండి, మనమైతే తిప్పేసుకున్న తర్వాత కూడా వెంటనే మళ్ళీ మనం కదిలిస్తే మాత్రం అది చినిగిపోతుంది. ఇప్పుడు కూడా ఇటు సైడ్ కూడా మనకు మంచిగా కాలాలన్నమాట. ఎందుకంటే మనకు సొరకాయ తురుము, వాటర్ కంటెంట్, తర్వాత మనం తీసుకున్నది కూడా ఊతప్పం అంటే మనకు పిండి అయితే కొంచెం ముద్దలాగానే జోరుగా ఉంటుంది కాబట్టి కొంచెం అదంతా మంచిగా సెట్ కావడానికి అయితే టైం తీసుకుంటుంది అనమాట. చూడండి, ఇప్పుడైతే కొంచెం ఇది కూడా ఇంకా కొంచెం కాలాలి. అటు సైడే కొంచెం కాలిన తర్వాత అయితే తీసేసుకుందాం. ఇప్పుడైతే మనకు సూపర్ గా వచ్చింది అనమాట. ఒకటి ఏంటంటే మనకు నాన్ స్టిక్ అయితే మాత్రం ఈజీగా వస్తుంది. ఒకవేళ నార్మల్ బాండి కానీ నార్మల్ పెన్నం కానీ అయితే మాత్రం కొంచెం కష్టమే అవుతుంది. నాన్ స్టిక్ అయితే మాత్రం సూపర్ గా వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఫైనల్ గా అయితే మనకు మంచిగా సెట్ అయిపోయింది. ఆయిల్ కూడా నేను ఫస్ట్ బాండీలో వేసినంత ఆయిల్ అయితే నేను వేయలేదనమాట. ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి, ఎందుకంటే ప్యాన్ మొత్తం నేను ఫస్ట్ యూజ్ చేస్తున్నా కాబట్టి ప్యాన్ మొత్తం సెట్ చేయాల్సి వస్తుంది ఆయిల్. అందుకోసం అని చెప్పి నేను 2 టీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకున్నా. ఫైనల్ గా అయితే మంచిగా కాలింది. ఇప్పుడైతే తీసేసుకుందాము.
చూడండి నేనైతే తీసేసుకున్నా. ఫస్ట్ వేసుకున్నదేమో మనం నార్మల్ బాండీలో వేసుకున్నాము. ఇప్పుడు మాత్రం నాన్ స్టిక్ ప్యాన్ పైన అయితే వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్ గా వచ్చిందనమాట. చూడండి మనకు సొరకాయ ఉత్తప్పం అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం సొరకాయ అయితే నార్మల్ గా కూరలు పప్పు అట్లా వేసుకుంటాం, కానీ ఇట్లా చేస్తే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. పిల్లలు కూడా అయితే ఇష్టంగా తింటారనమాట. చూడండి మనకు నాన్ స్టిక్ అయితే ఈజీగా వచ్చేసింది అనమాట. మనకు దోశ, మనకు నార్మల్ గా పెరుగు దోశ అట్లా వేసుకుంటున్నాం కదా, సేమ్ అదే మోడల్ అయితే వచ్చేసింది అనమాట. చూడండి మనం ఫైనల్గా అయితే సొరకాయ ఉత్తప్పం అయితే రెడీ చేసుకున్నాము. చూడ్డానికి కూడా చాలా బాగుందండి. కొంచెం డిఫరెంట్గా కూడా ఉందన్నమాట. మనం పైన వేసుకున్న నువ్వులు కానీ జీలకర్ర కానీ క్రిస్పీగా అక్కడ నూనెలో ఫ్రై అయి ఉంటాయి కాబట్టి క్రిస్పీగా తగులుతూ పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల స్మూత్గా ఉంటుంది అనమాట. మనం అదే ఆనంకాయ చెక్కు కూడా వేస్ట్ కాకుండా మనం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి అందులో ఉండే విటమిన్స్ అన్నీ మనకు అయితే ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఎక్కడా కూడా మనం వేస్ట్ చేయకుండా తురుము వాడుకున్నాం, తర్వాత చెక్కు వాడుకున్నాం కాబట్టి సూపర్గా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే మనం కొంచెం పిండి ఎక్కువ వేసి సొరకాయ తురుము తక్కువ వేసి తీయడానికి కానీ మనకు ఈ ఉత్తప్పం వేయడానికి కానీ కష్టమైతే కాదు, ఈజీగా వేసేసుకోవచ్చు. కానీ మనం తినేది సొరకాయ ఎక్కువ మనకు వెళ్ళాలి, మనకు కడుపులోకి వెళ్ళాలని సొరకాయ ఉత్తప్పం చేస్తున్నాం కాబట్టి సొరకాయ తురుము ఎక్కువ ఉండాలని నేను వేసిన అనమాట. అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వేసుకున్నప్పుడు కానీ తిప్పేసినప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఎక్కువ టైం తీసుకొని తిప్పేసుకోవాలి. వీలైతే నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తే బెటరే అనుకోండి. కాకపోతే నేనేమో ఒకటేమో బాండి తర్వాత ఒకటేమో నాన్ స్టిక్ రెండు యూజ్ చేసిన అనమాట. ఏది కంఫర్ట్గా ఉంటే మీరు అదైతే యూజ్ చేసుకోండి. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.